అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 14వ శ్లోకం. ఓం నమః శివాయ. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఓ పరమేశ్వరా, నీవు దీనబంధుడవు, నేను దీనుడను. ఇక మనకు బాంధవ్యము కలదని నేరుగా చెప్పనక్కర్లేదు కదా. కనుక నా తప్పులన్నీయూ మన్నించి తప్పక నన్ను నీవే కరుణించి రక్షింపవలసియున్నది. ఇదే కదా బంధువుల పద్ధతి. ఓ పశుపతి, ప్రభువైన నీవే దీనులకు గొప్ప బంధుడవు, దీనులలో ముఖ్యుడను నేను. మన ఇద్దరి బంధుత్వం గురించి చెప్పేదేమున్నది? ఓ శివా, నా తప్పులన్నింటినీ నీవే క్షమించవలెను, అంతేకాక ప్రయత్నించి నన్ను రక్షించవలెను. ఇదే బంధురీతి. రేపు 15వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.